కంపెనీలో గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. సూర్యాపేట కోహెన్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకేజ్ తో పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇక కంపెనీ యాజమాన్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కంపెనీ మూసేయాల్సిందిగా వస్త్రాంధ్ర ప్రజలందరూ ముక్త ఖండంతో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మీ మీడియా మిత్రులారా మీరు కూడా సహకరించాలి. విలేకరులందరికీ మీ పేరు పేరున చెబుతున్నాను. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. మేము కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోయినాం, పోలీసులు పిసి పోటీ తీసుకుపోయినాం, అన్ని సమాచారం ఎన్నో చేసినాం, సమాచారం చట్టం ఇచ్చినాం, అన్ని ఏ చట్టాలు ఇచ్చినా పనిచేయలేదు. కాబట్టి ఇలా రియాక్టర్ పోతే అర్ధరాత్రి మా తండ్రుల పరిస్థితి, చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడుతుర్రు. ఇలా మేము సరిపోతే మా పరిస్థితి ఉంది. మారుమూల ప్రక్కనే ఉన్న తండ్రాల్లో మాకన్నా ఇన్ఫర్మేషన్ కూడా మా జాగ్రత్తలో మేము ముందు. ఇక్కడ రియాక్టర్ పేలి చాలా ఇబ్బందులు అయ్యి విషవాయువులు బయట విడుదలయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మన తండావాసులే కాదు, సంపన్న వర్గాలు ఉన్నారు. ఇక్కడ ఒక తండా అనే ముందు కాకుండా సంపన్న వర్గాలు అన్ని కులాల వారు జీవిస్తున్నారు. 5వ వార్డు ప్రజలందరూ చాలా ఉక్కిరి బిక్కిరి అయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ధోరణంలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ కోహెన్స్ ఫ్యాక్టరీని తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలి, దూర ప్రాంతాలు తరలించాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మేము పోరాటం చేసాం. కంపెనీ నుంచి పొలాలు నష్టమైంది, పొలాలతో పాటు పిల్లల యొక్క కిడ్నీలు, ఆరోగ్య పరిస్థితులు అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నాము. ఈ ఫ్యాక్టరీని తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి, ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నామండి. మమ్మల్ని తీసి ఏం చేస్తారన్నా? కంపెనీ వాళ్ళు చేసింది కాదు ఇది.